భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఏర్పడి ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బ్రిటిష్ ఇండియా కాలంలోనే పురిటి నొప్పులతోనే స్వాతంత్ర ఉద్యమంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించడం అనేది జరిగింది. ఇది ప్రకటన చేసిన వెంటనే ఇలాగ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందని చెప్పని 1925 డిసెంబర్ 26వ తారీఖున ప్రకటన చేసిన వెంటనే ఈ పార్టీని ఆనాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత మరొకసారి రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తే ఇది పెట్టుబడిదారుల మధ్యన యుద్ధం, ఇది ప్రజలకు ఉపయోగమే లేదు, ఈ యుద్ధానికి మన యుద్ధంలో భాగస్వాములు కావాల్సిన అవసరం లేదని చెప్పని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటన చేస్తే రెండోసారి నిషేధానికి గురైంది. స్వతంత్ర అనంతరం కూడా ఈ దేశంలోని వివిధ సంస్థానాలకు కూడా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మీ ఇష్టం, మీరు స్వతంత్రంగా ఉండొచ్చు, లేకపోతే భారతదేశంలో విలీనం కావడమా కాకపోవడం అనేది మీ ఇష్టం అని చెప్పని అన్నప్పుడు నిజాం నవాబు స్వతంత్రంగా ఉండడాన్ని స్వతంత్ర దేశంగా దాన్ని ప్రకటన చేయడం కానివ్వండి, అలాగే కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురం సంస్థానం కూడా ఆ రోజు ఇంకా నిర్ణయం చేసుకోలేనటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా భారతదేశంలో విలీనం కావాలనే డిమాండ్ తోని నిజాం నవాబుకి వ్యతిరేకంగా తెలంగాణలోని రైతాంగాన్ని సమీకరించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని, కేరళలోని తిరువనంతపురం సంస్థానాధీశుడికి వ్యతిరేకంగా రున్నప్ప వైలార్ పోరాటాన్ని ప్రత్యక్షంగా నిర్వహించినటువంటి నేపథ్యంలో మరోసారి స్వతంత్రానంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో నిషేధానికి గురైంది. 3 సార్లు నిషేధానికి గురైనటువంటి పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల హక్కుల కోసం, ప్రజలకే రాజ్యాధికారం కోసం కృషి చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. స్వతంత్ర అనంతరం భారతదేశం పరిపాలన ఏ విధంగా ఉండాలి, ప్రజలకి మెరుగైనటువంటి పాలన ఏ విధంగా అందించాలి, అందుకు తగినటువంటి చట్టాలని తీసుకొని వచ్చేటటువంటి ఉద్దేశంలో ఆనాటి ఉన్నటువంటి పాలక వర్గాల మీద ఒత్తిడి తీసుకొస్తూ అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా బ్యాంకులు జాతీయకరణ కానివ్వండి, భూ సంస్కరణల చట్టం కానివ్వండి, ఇతరత్ర అనేక చట్టాలు వచ్చాయి. అలాగే యూపీఏ ఒకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి దానికి తగినట్టుగా మరి కమ్యూనిస్టుల యొక్క మద్దతు ఆ ప్రభుత్వం మనుగడ సాగించినటువంటి నేపథ్యంలో ఉపాధి హామీ చట్టాన్ని సాధించడంతో పాటు మరి ఇతరత్ర అది సమాచార హక్కు చట్టం కానివ్వండి, ఇటువంటి చట్టాలను సాధించడంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసినటువంటి పార్టీ ఈ రోజుని మన ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు తొంగలో తొక్కేటటువంటి పద్ధతిలో జీరాంజీ పేరుతోని ఆ చట్టాన్ని తొంగలో తొక్కుతా ఉంది. మహాత్మా గాంధీ పేరు తీసేసి అదే విధంగా జాతీయం చేయబడినటువంటి బ్యాంకులన్నింటినీ విలీనం పేరుతోని జాతీయ బ్యాంకుల్ని భవిష్యత్తులో లేకుండా చేసి మరి మనం సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు ప్రైవేట్ రంగాన్ని కట్టబెట్టేటటువంటి పద్ధతుల్లో పరిపాలన సాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి కర్తవ్యాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించి అందుకు అనుగుణంగా ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం కమ్యూనిస్టు శ్రేణుల్లో ఉంది. మరి ఈ దేశంలో ఏదైతే పేద ప్రజలకి, సామాన్య ప్రజానీకానికి రాజ్యాధికారం అనేటటువంటి లక్ష్యంతోని ముందుకు తీసుకొని పోవడంలో ఈ 100 సంవత్సరాల పోరాట నేపథ్యాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి పద్ధతిలో ప్రజల జీవనాన్ని అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీ ముందుకెళ్తుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.